మన ట్రైన్ చూసిరా టర్నింగ్ ఎలా కొడుతుందో. ఈ ప్లేస్ ఉంది నా సామిరంగా మామూలుగా లేదుగా. అబ్బా బాగానే దిగారు జనం అంతా ఇక్కడ. మన వందే భారత్ టూర్లు అయితే క్లోజ్ అయిపోతున్నాయి. హలో గాయ్స్, నేను మీ దినేష్ తెలుగు ట్రావెలర్ని. ఇవాళ మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం గాయ్స్. ఇవాళ మనం చేయబోయే ట్రైన్ జర్నీ వచ్చేసి విశాఖపట్నం టు కిరండోల్. అదేనండి వయా అరకు. అయితే ఫర్ ది ఫస్ట్ టైం లైఫ్లో నేను అరకు అయితే వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ మీకు రివ్యూ చేసి నీకు పెడతాను. మన ట్రైన్కి ఇంకా 2 గంటల సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ లోపల చిన్నగా వెళ్ళి ఒక డ్రాప్ టీ తాగొద్దాం. చలి అయితే మామూలుగా లేదు, ఎరక్కొట్టేస్తుంది. ఇది స్టేషన్ ఎంట్రన్స్ అనమాట. మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వెండింగ్ మిషన్ ఉంటుంది. అక్కడ రిజర్వేషన్ కౌంటర్స్, జనరల్ టికెట్స్, నార్మల్ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. జనం బాగానే ఉన్నారు. అది వెండింగ్ మిషన్. మనం కూడా అక్కడే తీసుకుంటున్నాం వాళ్ళ టికెట్, ఎందుకంటే మీకు చూపించలేక లైవ్లో. వెండింగ్ మిషన్ దగ్గర నాకైతే 10 మినిట్స్ పట్టింది టికెట్ అయితే దొరకడానికి. ఇదిగో మన టికెట్. విశాఖపట్నం టు కిరండోల్ ప్యాసింజర్ స్పెషల్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకు. మొత్తం టోటల్ జర్నీ 133 కిలోమీటర్స్ ఉంటుంది. డిస్ప్లే బోర్డు అనమాట ఇది. డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారో చూసుకుందాం గాయస్. ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట. మీకు అలాగే విశాఖపట్నం టు సికింద్రాబాద్కి అయితే వందే భారత్ కూడా 8వ నెంబర్ ప్లాట్ఫామ్ రెడీ ఉంది గైస్. ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. మన ట్రైన్ 8వ నెంబర్ అయితే కాదనమాట, 4వ నెంబర్కి అయితే వెళ్ళాలి. చూద్దాం, వీకెండ్ కదా, కనీసం ఒక్క సీట్ అయినా విండో పక్కన దొరికితే చూసుకోవాలి. మ్యాక్సిమం సీట్ దొరికితే చాలు. చూసారు ఈ జనం అంతా మొత్తం 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే పరుగులు చేస్తున్నారు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే మన ట్రైన్ అయితే ఇంకొక 20 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. క్రౌడ్ చూసారా 4వ నెంబర్ ప్లాట్ఫామ్. మన ట్రైన్ అరకు వెళ్ళే ట్రైన్ కోసం ఎంతమంది అయితే ఉన్నారో నాకు అర్థమైపోతుంది. అదిగో మన ట్రైన్ వచ్చేసింది. మన ట్రైన్ షంటింగ్ లోకోమోటివ్ అయితే వచ్చేసింది. 70161. చాలా జనం అయితే ఉన్నారు. చూద్దాం, ఒక్క సీటు దొరికినా చాలు, కనీసం నిలబట్టకు కూడా ఉంటుంది అనుకుంటున్నాను. నాకు అర్థమైపోతుంది వాళ్ళ జర్నీ. ఫుల్ క్రౌడ్ చూసారా, మొత్తం క్రౌడే. అసలు నిలబట్టకు కూడా ప్లేస్ ఉంటుందో ఉండదో అయితే తెలియదు. చాలా క్రౌడ్ ఉన్నారనమాట. ఎక్కడాకే చాలా టైం పడుతుంది, ఉంచుకుని 10 మినిట్స్ పడుతుంది. ఇదిగో వెస్టర్న్ డోమ్ కోచెస్. మనం ఇవాళ మనం జర్నీ చేయబోయే కోచెస్ ఏంటనుకున్నారు? జనరల్ అయితే మనం ప్రయాణం చేయబోతున్నాం. చూసారా జనరల్ అనమాట ఇది, అన్రిజర్వ్డ్. 10 మినిట్స్ పట్టింది నాకు లోపల ఎక్కడానికి. అస్సలు సీటు దొరకలేదు, అలా నిలబడే వెళ్ళాను. మన ట్రైన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ విశాఖపట్నం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మర్రిపాలెం పిహెచ్. చలో మర్రిపాలెం పిహెచ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు మర్రిపాలెం పిహెచ్. ఫ్రంట్ బోర్డ్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక అడుగు తీసి అడిగేయడానికి కూడా అసలు గ్యాప్ అయితే లేదు. చాలా క్రౌడ్గా ఉన్నారు. అయినా సరే మీకు తప్పకుండా మంచిగా చూపించడానికి ప్రయత్నిస్తాను. వెల్కమ్ టు సింహాచలం అయితే మనం వచ్చేసాం. సింహాచలంలో కూడా జనం గట్టిగా ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది ఎక్కుతున్నారు, చాలామంది దిగుతున్నారు. ఇంకా నెక్స్ట్ స్టాప్ నుంచి అసలు దిగరంట. మీకు ఓన్లీ గుహలో అనే ఒక ఊరు వస్తుందంట, అక్కడ ఎక్కువ దిగుతారు తప్ప మొత్తం అంతా రష్గానే వెళ్తుందంట. నేను చాలామంది కనుక్కుని చెప్తాను మీకు. అసలు చూసారా, వీడియో తీయడానికి కూడా క్లారిటీ లేకుండా పోయింది. వీడియో తీయడానికి కూడా నాకు అసలు స్కోప్ లేదు. అక్కడ ఫుల్గా జనం. ఆ ఎంట్రీలో కూడా అలా చేస్తున్నాను. బాయ్ బాయ్ సింహాచలం, మళ్ళీ కలుద్దాం. లోపల ఎలా ఉన్నారు చూసారా క్రౌడ్. అసలు మీరు చూడలేదు కదా క్రౌడ్. అసలు చూసారా నిలబడి వెళ్తున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం అనమాట వీళ్ళంతా నిలబడి వెళ్తున్నారు అని చెప్పారు నాకు. వెల్కమ్ టు పెందుర్తి. యాజ్ యూజువల్ ఫ్రంట్ బోర్డ్ అయితే మిస్సింగ్ అయింది. మనకు వీడియో తీయడానికి అసలు స్కోప్ లేదని చెప్పింది కదా. పెందుర్తి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. మనకి ప్లాట్ఫామ్ అటు ఉంది, సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాం. పెందుర్తిలో కూడా బాగానే ఎక్కుతున్నారు జనం. గాయస్,
నేను సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మెయిన్ స్టేషన్స్ అయితే కవర్ చేయడానికి నేనైతే చూస్తాను. ఎందుకంటే నాకు స్కోప్ అయితే లేదు. ప్రతి స్టేషన్ కవర్ చేయాలన్నా నాకు స్కోప్ అయితే లేదు. దయచేసి వినండి. బాయ్ బాయ్ పెందుర్తి. పెందుర్తి నుంచి నా వీడియో ఎవరన్నా చూస్తున్నట్టయితే ఒక కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్. గాయస్ మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 58501. మన ట్రైన్ బ్యాక్ టర్నింగ్. వెల్కమ్ టు కొత్త వలస. కొత్త వలస స్టేషన్కు స్వాగతం. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఎస్కోట. అదేనండి శృంగవరపు కోట. మన క్రూజింగ్ స్పీడ్ అయితే పెరిగిందండోయ్. మన బండి క్రూజింగ్ స్పీడ్ అయితే పెరిగింది చూసారా. వెల్కమ్ టు శృంగవరపు కోట. అదేనండోయ్ షార్ట్కట్లో పిలుచుకుంటారు కదా. ఎస్కోటకు స్వాగతం. ఎస్కోట అయితే దాటేసాం గాయస్. ఇక్కడి నుంచి మనకు ఉంటుందంట మామూలు సినిమా కాదంట. ఇక్కడి నుంచి వేరే లెవెల్ ఉంటుందంట క్లైమేట్ అంతా. ఘాటీల్లో మన ట్రైన్ చూసారా టర్నింగ్ ఎలా కొడుతుందో. ఎస్కోట దాటిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మనకి బ్యూటిఫుల్ టనల్స్ అండ్ ప్లేసెస్ అయితే ఉంటాయంట. అందరూ వీడియోలో చెప్తుంటే ఏంటో అనుకున్నాను కానీ ఫర్ ది ఫస్ట్ టైం నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆసమ్ ఉంది వ్యూ. ఫస్ట్ టెన్నల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గాయస్. చూసారా అరుపులు కేకలు. ఫస్ట్ టెన్నల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మొత్తం 58 టెనల్స్ అయితే ఉంటాయన్నమాట. మనం వెళ్ళబోయే ఈ ట్రైన్ జర్నీలో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 13 స్టేషన్లు అయితే మనకి స్టాప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సెకండ్ టెనల్లో కూడా ఎంటర్ అయిపోయాం. పాప వ్యూ చూసారా ఎంత బాగుందో. సెకండ్ టెన్లో కూడా మనం ఎంటర్ అయిపోయాం. మొత్తం 58 టెనల్స్ ఉంటాయి. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఫర్ ది ఫస్ట్ టైం ఇంత మంచి వ్యూ అయితే నేను ఇక్కడ అయితే చూస్తున్నాను. ఫస్ట్ క్రాసింగ్ అయితే తగిలింది మనకి. ఇది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ప్యాసింజర్ ట్రైన్ అయితే అసలు కాదు. ఇదేదో సర్వీసింగ్ వెళ్ళే ట్రైన్ అనమాట. వెల్కమ్ టు బుర్రగొహలు స్టేషన్. బుర్రగొహలు స్టేషన్లో జనం అయితే మొత్తం దిగిపోయారు. బండి అంతా ఖాళీ. ఇది మనకు డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. విశాఖపట్నంలో ఉదయం 6:45 నుండి బయలుదేరి అరకుకి 11 గంటలకు అయితే చేరుకుంటుంది. ఇదండి మనకి అసలైన వ్యూ పాయింట్ అంటే. ఊరికనే అంటారా ఆంధ్ర ఊటీ అని. చూసారా ఎంత బాగుందో వ్యూ. మన ట్రైన్ ఫుల్ కటింగ్ కొట్టేసిందో. అదిగోండి మన ట్రైన్ ఫుల్ టర్నింగ్ చూసారా. మీకు ఈ రోడ్డు వచ్చేసి బై వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకి ఈ రోడ్డు అనమాట. బస్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ స్టేషన్ కూడా ఉంది, బస్ స్టేషన్. నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీరు ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించదు. చాలా చాలా అయితే ఆసమ్గా ఉంటుంది ఇక్కడ. చూసారా మొత్తం అన్ని టర్నింగ్లు ఇక్కడ. చుట్టూరు టర్నింగ్లు ఉంటాయి. ఎందుకంటే ఘాటి రోడ్డే కాబట్టి మనకు చాలా స్లోగా వెళ్తుంది. టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏముంది వ్యూ. వ్యూ అయితే ఉంది నా సామిరంగా, మామూలుగా లేదు. ఇక్కడ కూడా చూసారా ఆవులు మేకలు ఎలా ఉన్నాయో. ట్రైబల్స్ అనమాట వాళ్ళందరూ. వాళ్ళకి ఇంకేం పని లేదు, ఇదే పని చేసుకుని బతుకుతారు పాపం. సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. పర్లేదు క్లైమేట్ అయితే ప్రజెంట్ అయితే చల్లగానే ఉంది. ఇక్కడ కూడా అరటి చెట్లు ఉన్నాయి చూసారా.
మీకు తిరిగి రిటర్న్ రావడానికి కూడా ట్రైను అరకులో అవైలబుల్గా ఉంటుందండి. మధ్యాహ్నం 3:45 బయలుదేరి విశాఖపట్నం చేరుకునేటప్పటికి 9 అవుతుంది. గాయ్స్, నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. తెలుగు ట్రావెలింగ్ వీడియోస్, ట్రైన్ వీడియోస్, టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ కూడా చేస్తాను. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. గేట్ వచ్చేసి వెహికల్ రూట్. బై రోడ్డు మీద వచ్చే వాళ్ళకి వెహికల్స్ మీదకి ఇటు నుంచి అరకు రూట్ అయితే ఉంటుంది. మన బండి అయితే స్లో అయింది. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ట్రాక్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు అటు సైడ్ చూసుకున్నట్టయితే బ్రిడ్జ్ ఒకటి కనబడుతుంది కదా అండర్ కన్స్ట్రక్షన్లో, అది న్యూ రైల్వే బ్రిడ్జ్కి అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ కూడా ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం మెయింటెనెన్స్ వర్క్స్ అనమాట. మీకు అది చూసుకున్నట్లయితే కొండ అంతా చెక్కి ట్రాక్ అయితే వేసారు మనకి. ఇదొకటే అనుకుంటున్నారా? ఇంతకు మించి ఉన్నాయి మీకైతే వ్యూస్ అయితే. మామూలుగా ఉండదు మీకు వ్యూ పాయింట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. వెల్కమ్ టు ఆంధ్ర ఊటీ అరకు రైల్వే స్టేషన్కు స్వాగతం, సుస్వాగతం. నిజంగా చెప్తాను గాయస్, జర్నీ వచ్చేసి నేను ఏదో అనుకుని వచ్చాను. చాలా చాలా అయితే బ్యూటిఫుల్ ఆసమ్గా అయితే ఉంది ట్రైన్ జర్నీ. ఇది వచ్చేసి అరకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడికి రిటర్న్ ట్రైన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మధ్యాహ్నం 3:45 రిటర్న్ ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. ఇది అరకు రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనమాట. 1 నెంబర్ ప్లాట్ఫామ్ బయట చూసారా ఎంతమంది జనం వస్తున్నారు. ఇది అరకు రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది అరకు రైల్వే స్టేషన్. మీకు ఈ సైడ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంటుంది. వెల్కమ్ టు అరకు అని నేమ్ బోర్డ్ అయితే ఉంది ఇక్కడ. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే వెల్కమ్ టు అరకు ఆర్చ్ బోర్డు ఉంటుంది. స్టేషన్ లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మీకు ఈ బోర్డు అయితే కనబడుతుంది. గాయస్, చాలా చాలా అయితే ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను. చాలా చాలా అయితే బాగుంది. ఆ వ్యూస్, క్లైమేట్, ఆ క్లౌడ్స్, టెనల్స్, బ్రిడ్జెస్, చాలా ఆసమ్ జర్నీ ఉంది. తప్పగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో విజిట్ చేసేయండి నా మాటిని. నెక్స్ట్ వీడియోలో అరకు టూరిస్ట్ ప్లేస్ కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు నాకైతే టైం కుదరలేదు. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.